సో యోగి ఆదిత్యనాథ్ మరి సంచలన విషయాన్ని మరొకటి ప్రకటించాడు. అదేంటి అంటే ఈ వక్ఫ్ బోర్డు అనేది దేశవ్యాప్తంగా దాదాపు 60 నుంచి 70% భూమిని ఆక్రమించింది అని చెప్తా ఉంది ప్రభుత్వం. అలాగే ఎవరికి తెలియని లెక్కలు ఇంకా చాలా ఎన్ని ఉన్నాయో తెలియదు. వాళ్ళు చెప్పేప్పుడే తెలుస్తూ ఉంది. ఎందుకంటే 1000 ఎకరాలు ఇవి మావే అని చెప్తా ఉన్నారు. గుళ్ళు మావే, బళ్ళు మావే, ఎయిర్పోర్ట్లు మావే, ఆఖరి చార్మినార్ మా ప్రాంతమే, ఈ విధంగా చెప్పే స్థాయిలో దాదాపుగా వక్ఫ్ బోర్డు పెరిగిపోయింది. అంటే దాదాపు అత్యంత ధనికమైనటువంటి ఒక బోర్డు ఏంటంటే వక్ఫ్ బోర్డు భారతదేశంలో. అంటే దానికి అసలుకి గుర్తింపే లేదు, దానికి చట్టబద్ధత ఉండదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే భారతదేశంలో అక్రమంగా ఆక్రమించుకున్న భూములను కూడా చట్టబద్ధం చేసి ఇది వక్ఫ్ బోర్డు అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో పెట్టిన ప్రభుత్వాలు ఉన్నాయి. దానివల్లనే ఈ సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని కరెక్షన్ చేయాలి, దానిలో మార్పులు తీసుకొచ్చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి, అదేం జరుగుతుందో. కానీ ఈలోపే యోగి ఆదిత్యనాథ్ మాత్రం తన గళాన్ని వినిపించారు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే వక్ఫ్ బోర్డు పేరుతో అన్యాయంగా ఆక్యుపై చేసుకున్న భూములని ఒక్క అంగుళం కూడా మేము వదిలిపెట్టాం, అవన్నింటినీ మళ్ళీ స్వాధీనం చేసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టలేదు. అన్యాయంగా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఇలాంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి అన్యాయంగా ఆక్యుపై చేసిన భూమిని తీసుకున్న తర్వాత వాటిని స్కూల్స్కి అలాగే హాస్పిటల్స్కి ప్రజల కోసం ఉపయోగిస్తాం తప్పితే వేరే విధంగా కాదు. ఎవరు కూడా ఇలాంటి అన్యాక్రాంతంగా భూములని ప్రజల భూములను ఆక్యుపై చేసుకోవడానికి వీల్లేదు. దాని మీద ఎవరు విచారణ జరపలేదు. ఇప్పుడు మాత్రం మేము ఒక్క అంగుళం భూమి కూడా వదలము అని చెప్పేసి బలమైన చాలా స్ట్రాంగ్ వాయిస్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ఇస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ప్రజలందరూ వేచి చూస్తుందే ఇలాంటి బలమైన నాయకుడి కోసం. సో మరి భవిష్యత్తులో ఆయన చేయగలుగుతారా, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం తీసుకురాగలుగుతుందా, ఇలాంటి దురాక్రమణని అరికట్టగలుగుతారా అనేది వేచి చూడాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.